దట్ ఈస్ జై. చూసావా అందరి ముందు నిన్ను ఎలా ఇరికించాను? నా జోలికొస్తే ఇదే రిపీట్ అవుతుంది. సో నోరు మూసుకొని డోర్ మూసొచ్చి ఓ పక్కన సైలెంట్గా పడుకో, లేదంటే నేను మళ్ళీ వైలెంట్ అవుతాను. నన్ను మార్నింగే రమ్మని మేడం ఇంకా రాలేదేంటి? యారా పులిరాజా, ప్రొద్దుటే పిండాల కోసం వచ్చిన కాకిలా ఇక్కడ వాలిపోయావేమిటి? రేయ్ తాడి చెట్టు, పిండాలకు పులిహోరకు కక్కుర్తిపడే రకం కాదురా నేను. హ, మనదంతా డైరెక్ట్ గా కుంభస్థలమే. కొట్టేనంటే కుంభీపాకంలో జీడిపాకం అయిపోతావు. నువ్వు కుంభస్థలాన్ని కొట్టడం ఏమిట్రా కొండముచ్చి మొహోడా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడే శరత్ గాడు. నీకిప్పుడు అర్థం కాదు, వెళ్ళలా. హే మళ్ళీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హాయ్ జై, గుడ్ మార్నింగ్. విన్నారా మేడం ఆ పిలుపు? మళ్ళీ అట. ఏంటి ఇలా వచ్చావు? అన్నట్టు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. పరిచయాలు పాద నమస్కారాలు ఎప్పుడు అయిపోయాయండి. ముందు ఎందుకు వచ్చారో అది కనుక్కోండి. మన సిక్ యూనిట్ ఇనాగ్రేషన్ ఉంది కదా జై, మీ ఫ్యామిలీని ఇన్వైట్ చేద్దామని పొద్దున్నే టెంపుల్ కి వెళ్లి స్ట్రైట్ గా ఇక్కడికే వస్తున్నాను. ఓ నైస్. జయజీ, అంకుల్, ఆంటీ అందరూ ప్రారంభోత్సవానికి తప్పకుండా రావాలి. డోంట్ వరీ మళ్ళీ, నేనే దగ్గరుండి మరీ తీసుకొస్తాను. మిసెస్ నిత్య, మీరు కూడా మిస్ అవ్వకుండా రావాలి. ఇది ఆరంభం మాత్రమే, ముందు ముందు చాలా ఉంది. తను రాకుండా ఇనాగ్రేషన్? నో వే. అసలు మనం కలవడానికి కారణం కూడా తనే కదా. ఐ మీన్ నిత్య కొత్త పరిచయాల్ని, వ్యాపారాల్ని ఎంకరేజ్ చేస్తుంది కదా నిత్య. నాకు ఎంకరేజ్ చేయడము తెలుసు, ఏదైనా తేడా వస్తే వేసేయడము తెలుసు. సో జై, షల్ వి గో టు ఆఫీస్? లేదు మళ్ళీ, మనం ఆఫీస్కి వెళ్ళడం లేదు. మరి మరి కంపెనీ వర్క్ అది ఇక్కడే చేద్దాం. వై? ఎందుకు? ఎందుకంటే మనం ఆఫీస్లో కూర్చుంటే నిత్య ఫీల్ అవుతుంది, రెస్టారెంట్ లో కూర్చుంటే మా ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు. అదే ఇంట్లో అందరి ముందు కూర్చుంటే ఏ గొడవ ఉండదు కదా. అదేం లేదురా, హ్యాపీగా వెళ్ళండి. నో జీ, ఒకసారి డౌట్ వచ్చాక నేను డేర్ చేయను. మళ్ళీ మనం ఇంట్లోనే వర్క్ చేసుకున్నాం, ఓకే? యాజ్ యూ లైక్ జై, నువ్వు ఎలా అంటే అలా. అది నమ్మకం అంటే అలా ఉండాలి. కొందరుంటారు గోడ కొట్టిన సున్నంలా ఎప్పుడు వెలిసిపోతారో వాళ్ళకే తెలీదు. హే, ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు, నువ్వు శారీ కట్టుకున్నావు. అవును, హౌ ఇస్ ఇట్ జై? సూపర్, ఫెంటాస్టిక్, చాలా చక్కగా కట్టుకున్నావు. కొందరుంటారు శారీని సమోసాలో చుట్టుకుంటారు. ఓకే మళ్ళీ, మనం వర్క్ చేసేది ఇంట్లోనే కాబట్టి ఒకసారి ఇల్లంతా చూద్దామా? ముఖ్యంగా నా బెడ్రూమ్ చూద్దామా? ష్యూర్, కమ్ ఆన్. మేడం,
తను మీ పర్సనల్ రూమ్ కి వెళ్తుంది. మీరేమిటండి కాముగా ఉన్నారు? వెళ్ళండి. చెప్తా దాని సంగతి. ఆ నిత్య నన్ను ఇన్సల్ట్ చేసింది శరత్. యునో వాళ్ళ మధ్య ఇంకా ఫస్ట్ నైటే జరగలేదట. జై చెప్పాడు. ఇది మనకు ప్లస్ అవుతుంది. పెళ్ళైనా బ్యాచులర్స్ లా బతుకుతున్నారు ఇద్దరు. ఈ స్పేస్ నేను ఖచ్చితంగా వాడుకోవాలి. ఫస్ట్ నైట్ అవ్వకపోయినా పెళ్ళాంలో పోజ్ కొడుతున్న ఆ నిత్యకు స్ట్రాంగ్ రిటార్ట్ ఇవ్వాలి. అందుకే తనతో ఛాలెంజ్ చేసి వచ్చాను. ఏమని మేడం? దాని బెడ్రూమ్ లో దాని బెడ్ పైనే పడుకుంటానని. అదెలా సాధ్యం మేడం? ఆల్రెడీ ప్లాన్ చేశాను. నేను మెట్లపై నుండి జారి పడినట్టు యాక్టింగ్ చేస్తాను. నువ్వు అందర్నీ పిలు. జై నన్ను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ప్లాన్ అదిరింది మేడం. నువ్వు కూడా బాగా అరవాలి. ఓకే మేడం, యాక్షన్. అమ్మా అమ్మా అయ్యో 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 అయ్యో, మా మేడం గారు పడిపోయారు. అందరూ రండి, త్వరగా రండి, అందరూ రండి. అయ్యో అయ్యో అయ్యో. మళ్ళీ ఏమైంది? పడిపోయాను జై. ఎలా పడ్డావమ్మా? ఇల్లు చూస్తూ మెట్లు దిగుతూ కాలు జారి పడిపోయారండి. అయ్యయ్యో, దెబ్బలేమైనా తగిలాయమ్మా? నడుం పట్టేసిందంటీ. కాలు బెనికింది. కాస్త చూసుకుని దిగచ్చు కదమ్మా. ఆ మెట్లు అక్కడుంటే నువ్విక్కడ పడ్డావేంటి? అంటే మెట్లపై నుంచి దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయారండి. మల్లిక గెటప్. అబ్బా లేవలేం జై. జై, ఎత్తుకుని సోఫాలో కూర్చోబెట్టు. సోఫా మీద ఎందుకు మావయ్య? కంఫర్ట్ గా ఉండదు. బెడ్ పైన పడుకోబెట్టండి పాపం. ఏంటండి ఇంకా చూస్తున్నారు? నేనేం అనుకోనులేండి. మీ ఫ్రెండ్ని ఎత్తుకోండి, మన బెడ్రూమ్ లోకి తీసుకురండి. ఇదేంటి తనే చెబుతోంది? నో జే, వద్దు. సోఫాలో కూర్చుంటాను. ఏహే మొహమాట పడకు మల్లిక. నేనేం అనుకోనంటున్నాను కదా. ఏమండి మీరు రండి. అవునండి, మా మేడం గారిది విశాల హృదయం, జాలి గుండె. అబ్బాబాబాబా, తన నొప్పితో విలువిలలాడుతోందండి. తొందరగా ఎత్తుకోండి. వద్దు జై, నాకేం కాలేదు, నేను లేస్తాను. అదేంటమ్మా, ఇందాకే నడుం పట్టేసింది, కాలు బెణికింది అని చెప్పావు కదా. అవునవును, ఇలాంటప్పుడు అస్సలు నడవకూడదు. ఏమండి మీరు తీసుకురండి. వద్దు, అయ్యో. తీసుకురండి. వద్దు జై, నో. వద్దు జై. వద్దు జై, పదండి. ఇట్రండి, ఇట్రండి. వద్దు జై, త్వరగా తీసుకురండి. ప్లీజ్ జై, ఇక్కడ వద్దు, పడుకోబెట్టండి. ప్లీజ్ జై, పడుకోబెట్టండి. వద్దు జై. అరే భయపడకు మల్లిక, కాసేపట్లో నొప్పి మొత్తం తగ్గిపోతుంది. పడుకోబెట్టండి మీరు. ఇక్కడ 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 ఇక్కడండి. ఉజ్జయ్ ప్లీజ్ వద్దు. పడుకోబెట్టండి. ఇక్కడే పడుకోబెట్టండి.
మంద మొత్తం షాపింగ్కి వచ్చారా? వాకిట్లోనే వారు మొదలైంది ఏమిటి? సార్ లోపలికి వెళ్దామా? వెళ్ళు చారి, లోపలికెళ్ళి ఏం చేయాలనుకున్నావు అన్ని చెయ్యి. చారి గారు చేయడం ఏంటి? మీరే కదా షాపింగ్ చేద్దామని తీసుకొచ్చారు. నేను చెప్పింది మల్లికతో, మీతో కాదు. బయటే మనకి వెయిట్ పెరుగుతోంది మేడం, లోనికి ఇంకెలా ఉంటుందో. అదేమిటి సార్, ఇంట్లో వాళ్ళతో మేడం గారికి చీర కొని సర్ప్రైజ్ చేస్తానని అదని ఇదని ఏవో అన్నారు. సర్ప్రైజ్ లేదు, సాంబార్ లేదు. అయితే నాకు చీర కొని పెట్టరన్నమాట. నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో. మరెందుకు తీసుకొచ్చారు? నీ ఏడుపు చూడలేక. పదండి చారి గారు, వెళ్ళిపోదాం. పదండి. పదండి. ఆగండి మేడం, ఆకలితో ఉన్న కుక్కల ముందు అన్నాన్ని వదిలేసి వెళ్ళకూడదండి. ఇక్కడ అన్నం కుక్కలో ఎక్కడున్నాయరా తాడి? ఎదురుగా అద్దం ఉండే కనిపించేవిరా బోడి. జై, నాకు శారీ కొనిస్తావా? నో మల్లిక, కొనివ్వను. ఏం జై, ఎందుకని? ఎందుకంటే నా సెలక్షన్ బాగుండదు మల్లిక. నాది రాంగ్ సెలక్షన్. అంటే నేను రాంగ్ సెలక్షనా? ఏం కాదా? నువ్వు నాకు రైట్ కాదు, రాంగే. తెలివైన వాడు చేసిన తప్పు మళ్ళీ చేయడు. ఎస్ మల్లిక, ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే నాకు శారీ సెలెక్ట్ చేయి జై. మేబీ ఇప్పుడు నీ సెలెక్షన్ రైట్ అవ్వచ్చేమో. చూద్దాం, లెట్స్ గో. అదరగొట్టేశారు మేడం. విన్నారా మేడం, ఇండైరెక్ట్ గా తనని కట్టుకోమని చెప్తుందండి ఆవిడ. సార్ని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. అర్థమైంది చారి గారు, దాని అంత చూద్దాం. పదండి. పదండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మంగని కలిసి వాళ్ళ అమ్మ విషయం దానికి చెప్పి నాతో తీసుకెళ్ళిపోతే అయ్యి బాబోయ్, అది నా మాటలు నమ్ముద్దా? గోబ గుయ్యమనేలా పగలగొట్టేదు. దాన్ని తీసుకెళ్ళడం కన్నా మా అత్తనే ఇక్కడ తీసుకొచ్చేస్తాం చాలా మెరుగు. ఆ పని చేద్దాం. వెళ్ళి అక్కడ చూడండి అమ్మా. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ షాపింగ్ మాల్. మీరు మా మాల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, మీకు ఎలాంటి బట్టలు కావాలి? ఎంగేజ్మెంట్ వేరా, వెడ్డింగ్ వేరా, పార్టీ వేరా, ఫంక్షన్ వేరా? మాకు మంచి మ్యాచింగ్ డ్రెస్ కావాలి. ఓ నైస్ కపుల్ సార్. కప్పులు కాదది, కబ్బులు. ఈయన నేను కప్పులు. ఇప్పుడు చెప్పండి, మేము ఎలా ఉన్నాం? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు మేడం. జై, అంటే తను బాలేదా? ఆ మేడం గారితో పోలిస్తే ఈ మేడం గారు జస్ట్ యావరేజ్ గా ఉన్నారు సార్. శరత్, దగ్గరలో వేరే మాల్ ఏమైనా ఉందా? లేకేం సార్, బోలెడున్నాయి. ఆ, అర్థమైంది సార్. ఈ మేడం గారు కూడా చాలా అందంగా ఉన్నారు సార్. సరిపోలేదు. అప్సరసలా ఉన్నారు సార్. నువ్వు మేనేజర్ వాళ్ళక అబద్ధాల కోరువా? వ్యాపారం కోసం తప్పదు సార్. మేనేజర్, మాకు మంచి డ్రెస్ చూపించమని చెప్పు. అది ఎలా ఉండాలంటే చూసిన వాళ్ళు కుళ్ళుకోవాలి, వాళ్ళ కళ్ళు పేలిపోవాలి, కడుపు మంట పుట్టాలి. అర్థమైంది సార్. మా దగ్గర అలాంటి డ్రెస్సులు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అంటే మీరు డ్రెస్సులు అమ్మట్లేదన్నమాట. కుళ్ళు, అసూయ, కడుపు మంటలు లాంటివి అమ్ముతున్నారన్నమాట. నువ్వు ఊరుకోవయ్యా మగడా. సార్ మీరు చూడండి సార్, నువ్వు చూపివా, చూపి. మలిక, ఈసారి నా సెలెక్షన్ రైట్ అని ప్రూవ్ చేసుకుంటాను. చూసారా మేడం, మీరు రాంగ్ అని పదే పదే ఎలా గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నారో. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి చారి గారు? ఆ మల్లికే రాంగ్ అని మనం ప్రూవ్ చేయాలి మేడం. కదా, పదండి. నమస్తే అండి. నమస్తే.
ఎవరెవరికి ఏం కావాలండి? ఓ ఆడవంచి కావాలండి. ఆ? ఏంటి? అదే ఆడలు కట్టుకున్న చీరలు కావాలి. అటువైపునై చూడండి. అత్త మంగటి వైపు ఉంటుంది పద. ఇదిగో బాబు సేల్స్ మెన్, మా మేడం గారికి మంచి మంచి చీరలు చూపించు. మేడం ఈ చీర మేడం స్వరూప మేడం వస్తున్నారండి. మామ్ వచ్చిందేంటి? బేబీ షాపింగ్ వచ్చారా? అవునండి, జైసార్ కూడా వచ్చారండి. ఆయనతో పాటు మ్యాడు మలిక సోది శరత్ కూడా వచ్చారండి. వాళ్ళెవరు? వాళ్ళు ఈ మధ్య జైసార్కు పట్టిన రాహుకేతువులండి. మేడం గారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న దుష్టగ్రహాలండి. చారీ, ఇఫ్ యు డోంట్ మైండ్ నేను బేబీతో కొంచెం. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఏమండి, డ్రెస్సెస్ చూపించండి. ఏంటి మంగ, జైతో కాంప్రమైజ్ అయి కాపురం చేయమంటే తల మీదకి మరో నిప్పులు కొంపడి తెచ్చుకున్నావేంటి? నేనేం చేయను మేడం. ఆ అమ్మాయి గారి ఆయన గారి చిన్నప్పటి ఫ్రెండ్ అట. ఇద్దరు కలిసి ఏదో సిక్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారట. అవును, జై నాకు కాల్ చేసి చెప్పాడు. అసలు తన్ని ఎందుకు ఎంటర్ కానిచ్చావు? ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి చూశారు మేడం. ఆయన ఏదో కవర్ చేశారు. సర్లే, నేను చెప్పి చూస్తాను. అసలు జై ఎక్కడ? మల్లిక, ఆ? ఈ డ్రెస్ చూడు ఎలా ఉంది. బాగుంది. ఒకసారి ట్రై చేస్తావా? ఓకే జై. యా. జస్ట్ మినిట్. హలో, బాబాయ్ గారు, మా ఆవిడకి మంచి డ్రెస్ చూపించండి. సర్లే, నేను మాట్లాడతాను. కట్టయిపోయింది. హలో జై. హాయ్ ఆంటీ, మీరేంటి ఇక్కడ? నీ కార్ చూసి వచ్చాను. నువ్వు చేస్తుందేం బాగోలేదు జై. ఆల్రెడీ నీకు చాలా బిజినెస్లున్నాయి. నీకు ఇంకో సిక్ యూనిట్ అవసరమా? మీ క్వశ్చన్ స్ట్రైట్ గా లేదంటీ. మళ్ళీ గురించి అడగాలనుకుంటున్నారు కదా. తన నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, ఆదుకోవాలి కదా. కానీ నిత్య స్ట్రెస్ ఫీల్ అవుతుంది. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎవరంటే మనశ్శాంతి లేకుండా చేసింది? తనా నేనా? జై, ప్లీజ్ జై. నన్ను తప్పు పట్టే బదులు తప్పు ఎవరు చేశారో ముందు తెలుసుకోండి. మొదలు పెట్టింది ఎవరో అదో ఆలోచించండి. అయినా అది కాదు జై, ఒక్కసారి నేను కాదంటీ. అత్త, స్వరూప్ ఇక్కడే ఉంది. ఎక్కడ్రా? అదిగో. నేను ఎలాగోలా తప్పించుకుంటాను, నువ్వు తప్పించుకో. ఎలా?
జై జై ఐ విల్ బి బ్యాక్. ఆంటీ జై ప్లీజ్. ఒకవేళ తులసి ట్రయల్ రూమ్ లో ఏమైనా దాక్కుని ఉంటుందా? అత్త ఇంకా నువ్వు అవుటే. మంగా, నేనే మీ అమ్మని. నీకు నిజం చెప్పాలి. స్వరూప గురించి నిజం చెప్పాలి. మనం కలవాలి. షిట్, తప్పించుకుంది. వెళ్ళు. ఏం దెబ్బతీసావే తులసి. వీళ్ల ముందు నిన్ను పట్టుకోలేను, అలాగని వదిలేయలేను. ఎలా? ఆంటీ హాయ్. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు?
ఆ, అది నేను ఆ, ఎనీ ప్రాబ్లం అండి? ఏం లేదు జై, నథింగ్. మా షాపింగ్ అయిపోయింది, మీరేం తీసుకోలేదా? నేను జస్ట్ మిమ్మల్ని చూడ్డానికని వచ్చాను. షల్ వి మూవ్? ఆంటీ, బై ద వే, మల్లిక అంటే తనే, హలో. నా బిజినెస్ పార్ట్నర్. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనకి కొన్ని బిజినెస్ టిప్స్ చెప్పొచ్చా? వై నాట్? కమ్.